హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మామిడికాయతో పులిహోర ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేయండి. ఈ సీజన్లో అయితే ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర, లెమన్ పులిహోర అయితే మనం ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మామిడికాయ పులిహోర అనేది ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే మనము తయారు చేసుకోగలము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా కుక్కర్లో 250 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, 250 గ్రామ్స్. వాటర్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, రిఫైండ్ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది అంటకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి తురుము కోసం 2 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకున్నాను. పెద్ద సైజు మామిడికాయ అయితే ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయకు పీలర్ సహాయంతో తొక్కను తీసుకుంటున్నాను. ఇలా తొక్కలు తీసాక మామిడికాయలను గ్రేటర్ సహాయంతో ఇలా తురుము చేసుకోవాలి. ఇలా చిన్న తురుము చేసుకుంటే ఈ పులుపు అనేది పులిహోరకు మంచిగా పడుతుంది. మామిడి తురుమును అయితే మనం రెడీ చేసుకున్నాము. చూడండి, మనం 1 గ్లాస్ రైస్కి ఈ మామిడి తురుము అనేది కరెక్ట్గా సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత రైస్ అయితే ఎలా కంప్లీట్ అయిందో చూద్దాము. రైస్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనము చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లోకి వేసుకుందాం. రైస్ని వెడల్పైన ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకుందాం. అలా అయితే పులిహోరలో ఎక్కడ తడి లేకుండా, ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పల్లీలు, కొద్దిగా పచ్చెనపప్పు వేసుకున్నాక కొద్దిగా స్పూన్తో కలుపుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా తరివేసి వేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు. పులిహోర ఫ్లేవర్ బాగుండాలంటే పచ్చి కరివేపాకు తప్పకుండా యూజ్ చేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి. వీటన్నింటినీ వేయించుకున్నాక ఇందులో 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు అంతా వేగాక మనం ముందుగా తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పచ్చి వాసన అంతా పోయి అందులో వాటర్ శాతం అంతా డ్రై అయిపోయినంత వరకు వేయించుకోవాలి. ఇలా తురుము చేసుకోవడం వల్ల ఈ తాలింపులో మొత్తం మామిడికాయ అనేది మగ్గిపోతుంది. ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను వేసుకోవాలి.
లెమన్ పులిహోర అయినా, చింతపండు పులిహోర అయినా, మామిడికాయ పులిహోరకైనా ఇంగువ అనేది చాలా ఇంపార్టెంటు. ఇంగువ వేసి పులిహోర చేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు. ఇప్పుడు వీటంతటిని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మంటను ఉంచి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు మొత్తము మామిడికాయ తురుమును ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనము ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి కలుపుకుందాము. పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా రైస్లో వేసుకొని మొత్తంగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పునైతే ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తంగా కలిపిస్తే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్నాక 10 నిమిషాల తర్వాత ఈ పులిహోర తింటే మామిడికాయ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.